ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదు. దేవుని ఉద్దేశం 120 ఏళ్ళు, ఆ తర్వాత 70-80. ఆ 70-80 ఏళ్ళు కూడా బ్రతకకుండా మనిషి చనిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు ఇప్పుడు బాబు గారు మనతో కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. బాబు గారికి సందేశం. ప్రియ దేవుని సంగమా, ఇంత చక్కటి వాతావరణాన్ని దయచేసి జరగాల్సిన కార్యక్రమాన్ని అంతటినీ జరిగించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి స్తోత్రం చెప్దాం. అలాగే అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజంగా మనం ఈ విషయంలో దైవజనులు అనేక విషయాలు చెప్పారు. బాధపడాలి, నిజమే. దుఃఖం అది వచ్చిన మన వాడికి మరుక్షణమే అది మరుగైపు అయిపోవచ్చు, కానీ రక్త సంబంధులకు మాత్రం అది ఒక పెద్ద భయంకరమైన ఒక దుఃఖంగా కనిపిస్తుంది. ఎన్నో విషయాలు దుఃఖం గురించి, ఈ లోకంలో జరుగుతున్న విషయాల గురించి చాలా విన్నాం. కానీ ఇంతేనా మనిషి జీవితం? ఇక్కడతో అయిపోయిందా? ఈ మాటలేనా మనకు కావాల్సినవి? ప్రియ దేవుని సంగమా, మనిషి ఆదరణ కలగ చేయడానికి మనిషి యొక్క మాటలు చాలవు, కానీ దేవుడు మనకు ఆదరణ కలగజేస్తే, దేవుడు మాటలు మనకి వింటే అవి మనం ఉన్నంత కాలం జీవితాంతం కూడా మనకు ఆదరణ కలగజేస్తాయి పిల్లారా. అయితే క్రైస్తవ జీవితం అనేది ఈ దుఃఖంతో ఇలా పోవాల్సిందేనా? నాకు తెలిసి ఆ సిస్టర్ గారు తెలుసు, నాకు ఆ సుకుమార్ గారు పెద్ద పరిచయం లేదు, కానీ సో ఆయన ఒక విషయాన్ని మాత్రం నేను ఇక్కడ విన్నాను. ఎందుకంటే ఆయన దేవుని పనిలోనే ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సరే దేవుని పనిలో ఉండి ఈ లోకాన్ని విడిస్తే జరిగేది ఏంటో తెలుసో ప్రియులారా? మనం అనుకున్నట్టు ఈ దుఃఖము ఇదంతా లోకం అనుకుంటుంది ప్రియులారా, కానీ క్రీస్తుని నమ్మిన వారికి ఇచ్చిన దేవుడిచ్చిన ఇష్యూ ఏంటో తెలుసా? మరణం తర్వాత మరో బ్రతుకుంది. లోకం అనుకుంటుంది మరణం ముగింపు అని, బైబిల్ చెప్తుంది అబ్బాయి ఎలా కాదు, మరణమే మరొక జీవితం మరణం తర్వాత అని చెప్తుంది. ఈ రోజు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, దేవుడి కృపను బట్టి మరణించిన వారిని మరలా మనం చూడగలమా? చెప్పండి. మరణించిన వారిని మరలా చూడగలమా? ఈ ప్రశ్న చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, వినడానికి చాలా భారంగా బలంగా కూడా ఉండొచ్చు, నమ్మలేకపోవచ్చు. ఆ దుఃఖంలో నా తల్లి గారు కూడా ఈ రోజు అవిశ్వాసానికి దారి తీసేంత దుఃఖంలో ఉండుండొచ్చు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ క్రీస్తుని నమ్మిన వారు ఉన్నారు, క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు. ఒకవేళ క్రీస్తు గురించి తెలియకపోతే మనిషి మరణం ముగింప, మరణం తర్వాత మరో బ్రతుకుందా? ఉంది అంటున్నారు. ఎలా ఉంటది? మరణించిన వారిని మరలా మనం చూడొచ్చా అనే విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. క్రైస్తవ జీవితం ఎక్కడితో ఇలాగే దుఃఖముతో వెళ్ళిపోయేది కాదు. చూద్దామండి. మన మాటలు వారికి ఆదరణ కలిగించలేవు, కానీ పరమ నుంచి వచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన మాటలు అవి దేవుని మాటలు కనుక కుటుంబానికి ఆదరణ కలిగజేసేది, తెలియని వారికి తెలియజేసేది. దేవుడు మాత్రమే మనతో మాట్లాడాలి కనుక ఒక్క మాట మాట్లాడుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. మన అంశం ఏంటంటే, దేవుడు మన ముందుంచిన ఆదరణ మాట ఏంటంటే, మన వారిని మనం చూస్తామా? ఈ భారమైన మాటను దేవుడు ఎలాగ మనం ముందుంచాడో, ఎలాగ దీన్ని ఒక కొలికి తీసుకొస్తాడో చాలా తక్కువ టైంలో నేను మీ ముందుంచుతాను. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదామండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అతని రొమ్మున. ఇదేమిటండి? చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడంట. పాతాళంలోంచి మళ్ళీ అంటే అక్కడ దూరంగా ఎవరు ఉన్న వాళ్ళని చూస్తున్నాడంట. అక్కడ ఎవరో ఒక అబ్రహాం గారిని ఒక ఆయన ఉన్నాడట. అతని రొమ్ముని ఆనుకొని ఉన్న లాజరును చూసి, చాలండి, లాజరును చూసి ఎవరు చూస్తున్నారండి? ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ని
మనం చదివేటప్పుడు వినేటప్పుడు బోధించేటప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే అది ఏ కాలము, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భం అనేది మనకు కావాలి. ఈ ధనవంతుడు అనే ఒక ఆయన చనిపోయాడు, ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. దేవుని నమ్మని ఆ ధనవంతుడు పాతాళంలో వేదన పొందు స్థలంలో వేదన పొందుతున్నాడు. అదే సమయంలో ఆయన ఎదుర్కొంటా ఉన్న ఒక కరెక్ట్ గా మనం చెప్పుకోవాలంటే ఒక బెక్క ఆయన చనిపోయాడు. ఒక ధనవంతుడు పేదవాడు కూడా చనిపోయారు. ఇద్దరు కలిపి పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఆ పాతాళంలో ఎవరిని చూస్తున్నారు? ప్రతికున్న చనిపోయిన ఇద్దరులో దేవుని నమ్మని పాతాళానికి వెళ్ళిపోయి నరకం అనిపిస్తున్న ఆ ధనవంతుడు పేదవాడిని చూస్తున్నాడు. ఆ పేదవాడు ఏం చేశాడంటే దేవునిలో బ్రతికి అక్కడికి వెళ్ళిన వాడు. అంటే ఏంటి ఇప్పుడు మనకు కావాల్సింది? అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారా? మన నిరీక్షణ గురించి మాట్లాడాలి అయ్యారు చక్కగా. ఏంటి నిరీక్షణ అంటే దేవునిలో బ్రతికి వెళ్ళిన వాడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆదుకున్నాడు. దేవునిలో బ్రతికిన ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదన పొందు స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు అతను చూస్తున్నాడు కదా. ఇదిగో ఈ భూమి మీద ఉన్న మనము విశ్వాసాన్ని కాపాడుకుని వాక్యానుసారంగా బ్రతికితే మన వారిని మనం చూస్తాము. మన వాళ్ళని మనం చూస్తాం. పిల్లల మరణిస్తే కనిపిస్తారు నీ వారు, పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంలో కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు. పరదేశులో ఉన్న వారంతా మనవారు. మరణిస్తే కనిపిస్తారు నీ వారు. ఎవరైనా చనిపోతారు పిల్లరా. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, సమానమైన మరణిస్తావు, మరణించే నీ వెళతావు. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, సమానమైన మరణిస్తావు, మరణించే నీ వెళతావు. ఈ మరణ దినము ఏ రోజుకో తెలియనే లేదు కదా. మరణించిన తర్వాతే మనం ఆ లోకానికి వెళ్ళాం. మరణం ఒక ప్రయాణం. మరణం ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. నువ్వు చేసుకునే ఇన్సూరెన్స్ దగ్గరికి వస్తుంది నాకు తెలియదు, కానీ మరణం మాత్రం ఖచ్చితంగా వచ్చి మనం తీసుకెళ్ళిపోతుంది ప్రియులారా. నువ్వు మోక్షానికి చేరడానికి మరణం మాత్రమే ముగింపు. ఒక ఊరు వెళ్ళాలనుకుంటే మనం ఏం చేయాలి ప్రియులారా? ఒక సైకిల్ మీద బండి మీద వెళ్ళిపోవచ్చు కదా. ఒక రాష్ట్రం వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. ఒక దేశం వెళ్ళాలనుకుంటే విమానం ఎక్కాలి. కానీ రెండు లోకాలు మన గురించి ఎదురు చూస్తున్నాయి. ఆ రెండు లోకాలకి మనం వెళ్ళి తీరాలి. ఆ వెళ్ళాలి అంటే మార్గం ఏంటండి?
మరణము మార్గము. ఆ మరణము యేసులో ఉంటేనే ఆ మార్గానికి వెళతావు. సుకుమార్ గారు యేసును నమ్ముకున్నారు, ఇదిగో అబ్రహాము రొమ్మున అనుకున్నారు. కానీ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నమ్ముకొని ఆ ధనవంతుడు ఇదిగో నాకు చూశాడు. మరణిస్తే మళ్ళా మన వారిని చూస్తామంటే ఖచ్చితంగా మన వారిని చూస్తాం. అదే క్రైస్తవం.